वर्णं तमसः परस्तादु तमेवं विद्वानमृतैः भवति नान्यपन्था विद्यते राजा प्रजापतिश्चरति गर्भे अन्धः विराजते तस्य धीराः परिजानन्ति योनिम् नैतीराः प्रगच्छन्ति वेदतः यो देवेभ्यः यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो रुद्राय ब्राह्मणे ब्राह्मणो तस्य देवाः संवदे तपोमं विश्वतो रुद्राख्यतिष्ठतिसाम्बलं शेषानः इदं नेन्द्रादिरोहते येन मानसमहिमा जगदागुष्टपूर्णः आदोऽस्य विश्वभूतानि कृपादुष्टामृतं दिवि कृपामोदकौदेशः పంతులు గారు పంతులు ప్లేట్ తీయండి ప్లేట్ తీయండి అయ్యా అయ్యా పంతులు గారు ఆయన ఫేస్ కనపడతలా सर्वभवः छन्दाग्निरे तस्मादो సార్ వస్తారు వెనక్కి సార్ బాబు చేసి వెనక్కి వస్తారు ఆదిత్యవర్ణం తమస్తు పాదే సర్వాణి రూపాణి గుడివాడ ఈరోజు గుడివాడ పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యాలయాన్ని శాసనసభ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో సింహాద్రి చంద్రశేఖర్ గారి పార్లమెంటు మెంబర్గా విజయం కోసం నా శాసనసభ ఎన్నికల్లో నా విజయం కోసం ఈ కార్యాలయం నుంచి పనిచేస్తాము. పెద్దలు పూజ్యులు సింహాద్రి సత్యనారాయణ గారు మనందరికి కూడా ఈ పార్లమెంటే కాదు ఈ జిల్లా ఈ రాష్ట్రంలో సుపరిచితులు. 4 సార్లు శాసనసభ్యులుగా మంత్రిగా ఈ రాష్ట్రానికి మచ్చలేనటువంటి నీతివంతమైనటువంటి వ్యక్తిగా సింహాద్రి సత్యనారాయణ గారి పేరు ఈ ప్రాంత ప్రజలకి సుపరిచితం. అదేవిధంగా ఆయన తనయుడైనటువంటి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ గారు డాక్టర్గా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది పేదలకి అనేక మందికి వైద్య సేవలు అందించినటువంటి గొప్ప పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి డాక్టర్ ఆయన ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంటు అభ్యర్థిగా మన మచిలీపట్నం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తప్పకుండా మనం గతంలో చాలామంది పార్లమెంట్ సభ్యులను చూసాం. డాక్టర్ గారు మంచి సేవాభావం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన కుటుంబం సింహాద్రి సత్యనారాయణ గారిని ఆయన తండ్రి గారిని మనం చూసాం. సౌమ్యుడు, మితభాషి, అదేవిధంగా ఈ ప్రాంతానికి అనేక సేవలు అందించినటువంటి వ్యక్తి. ఆయన సింహాద్రి సత్యనారాయణ గారి ఆశీస్సులు, సింహాద్రి సత్యనారాయణ గారి తనయుడికి ఆయన ఆశీస్సులు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులు, ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈ ప్రాంత ప్రజానీకం, ఈ గుడివాడ నియోజకవర్గ ప్రజలు మరి సింహాద్రి సత్యనారాయణ గారిని అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించాలని చెప్పి వారిని కోరుతూ
మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల టైం పూర్తి చేశారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలతో మన రాష్ట్రాన్ని, మన జిల్లాని, మన ప్రాంతాన్ని ముందుకు తీసుకువెళ్ళారు. ఉదాహరణకి పోర్టు కడతాం అని చెప్పి అనేక ప్రభుత్వాలు వచ్చి శంకుస్థాపన చేసి వెళ్ళినప్పటికీ మరి పోర్టు పనులు పూర్తి చేసేటువంటి దిశగా ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా మన జిల్లాకి ఒక మెడికల్ కాలేజీని తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఈ గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి టిట్కో ఇళ్ళు కానీ, ఇందిరమ్మ ఇళ్ళు కానీ, లేకపోతే పిల్లలకి చదువుల్లో కానీ, పెద్దలకి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళకి ఆర్థికంగా సహాయ సహకారాలు అందించడం కానీ అనేక కార్యక్రమాలతో మరి ముందుకు వచ్చారు. మరి ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని చెప్పి చెబుతున్నారు. ఈ ఎన్నికల నోటిఫికేషన్ ఈరోజు వచ్చినా రేపు వచ్చినా మేమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అయితే పార్లమెంటు సభ్యులుగా సింహాద్రి చంద్రశేఖర్ గారు, మరి గుడివాడ శాసనసభ్యుడిగా మేమిద్దరం పోటీ చేయటానికి ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మేలు మంచి వివరించడానికి, అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము చేయబోయేటువంటి కార్యక్రమాలు చెప్పి తప్పకుండా మచిలీపట్నం పార్లమెంటు సత్యనారాయణ గారి తనయుడు సింహాద్రి చంద్రశేఖర్ గారు, అదేవిధంగా నేను తప్పకుండా 100% గెలిచి తీరుతామని చెప్పి గెలవటానికి ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులు, ఆ పైన ఉన్నటువంటి భగవంతుడి ఆశీస్సులు కావాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాం. సార్ ఒకసారి చూడండి. ఓకే సార్. జరగండి. ఓం మాధవాయ స్వాహా, గోవిందాయ నమః, విష్ణువాయ నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, సుందరాయ నమః, శ్రీనివాసాయ నమః, రామాయ నమః, దామోదరాయ నమః, శంకరాయ నమః. ఎంత పని చేసావు గురు. కొంచెం సార్కి ఫోటో ఇల్లు మధ్యన ఇల్లు ఫోటో కాడో అన్న పక్కరండి, అన్న పక్కరండి. వేసుకున్న వచ్చేసేయండి, వేసుకున్న వచ్చేసేయండి, వచ్చేసేయండి. తిమాజో తిమాజో
आ जाते बाहर చేసేటప్పుడు फोटो कर रहे भाषा మన ఫోటో ఓకే కొంచెం అట్లా కొంచెం పక్క ఉండండి. అయ్యవారు కొద్దిగా మీ విగ్రహాన్ని పట్టే సార్ చెప్పండి, పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి వచ్చారు కదా. నేను డాక్టర్ చంద్రశేఖరరావుని మచిలీపట్నం అభ్యర్థిగా ఈ 2024 ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తున్నాను. నాన్నగారి కార్యాలయం ప్రారంభోత్సవానికి వచ్చి నాన్నగారిని కలిసి పనిచేస్తానికి వచ్చాను. మేమందరం కలిసి పనిచేస్తాం పార్టీ కోసం. ఆయనతో పాటే పనిచేస్తాను. అది నిజాయితీగా మోసం చేయకుండా పనిచేస్తానని మాటిస్తున్నాను. और एक मुस्लिम भाइयों बहनों, आज रमज़ान का टाइम है. हम पूरा हमारे को दुआ करना पड़ता. ये इलेक्शन में हमारा को दुआ करना दोनों को दुआ करके कल आने वाले इलेक्शन में हमारा को सपोर्ट करना. ये रमज़ान का पवित्र मास है, तो पूरा हमारा साथ रहना, हमारा को काम करना पड़ता. ठीक है, दुआ हर दिन देना जी, पूरा 7 दिन देना पड़ता. చేయకండి, చేయడం పెట్ట బాగా సార్ మీరు కూడా కొంచెం ముందు రండి సార్. ఇప్పుడు అది పద్ధతి. బాబు అలంతా ఏమవుతారు? ఓకే డన్. నెక్స్ట్ ఎవరు? బయట కొంచెం ఆపండి. సెక్యూరిటీ